హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హాషి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 8th క్లాస్ సోషల్కి సంబంధించి హిస్టరీ లెసన్స్ అయితే చూద్దామండి. సో మనకు ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ లెసన్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయండి. సో వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 4th లెసన్ అయితే చూద్దామండి. 4th లెసన్ వచ్చేసి గిరిజనులు, దిక్కులు, ఒక స్వర్ణయుగ వీక్షణ అనేసి చూద్దాము. సో ఈ లెసన్ వచ్చేసి మనకు గిరిజనుల వాళ్ళ యొక్క ప్రాంతాలలో వాళ్ళు ఎలా జీవిస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళు పాటించేటటువంటి నియమ నిబంధనలు, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాము. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ఏపీకి సంబంధించి టెట్కి కానీ డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఇంకా ఎవరికైనా వేరే వీడియోస్ అంటే సబ్జెక్ట్స్కి సంబంధించి ఏ సబ్జెక్ట్కి సంబంధించి వీడియోస్ కావాలనుకున్నా కూడా మీరు ప్లేలిస్ట్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీ ప్లేలిస్ట్లో ప్రతి ఒక్కటి కూడా క్లాసెస్ వైజ్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. అలాగే నేను ఏ క్లాస్కి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి అయితే చూసుకోండి. 4th లెసన్ వచ్చేసి గిరిజనులు, దిక్కులు, ఒక స్వర్ణయుగ వీక్షణ. మనమైతే చూసాం కదా, ఆల్రెడీ 3 లెసన్స్ కంప్లీట్ అయ్యాయండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ లెసన్ చూసుకున్నట్లయితే మనకు 1895 సంవత్సరంలో బిర్సా అనే వ్యక్తి వచ్చేసి జార్ఖండ్లోని చోటా నాగపూర్ ప్రాంతంలోని అడవులలో ఇతను సంచరిస్తూ ఉండేవాడనమాట. సో ఇతన్ని ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి గిరిజనులు ఏమన్నారు, ఇతను ఒక భగవంతుడు, అలాగే ఇతను మన కష్టాలను తీరుస్తాడు అనేసి ఇతన్ని గుడ్డిగా నమ్మేసి ఇతన్ని వచ్చేసి ఒక భగవంతుడుగా అందరైతే పూజలు చేస్తూ అలా అతని చెప్పింది చేస్తూ ఉంటారనమాట. అలాగే బిర్సా వచ్చేసి చోటా నాగపూర్ ప్రాంతంలో నివసించే ముండా అనే తెగలో జన్మించారనమాట. ఈ ముండా అనేది ఒక తెగ పేరండి, గిరిజనులలో ఉండే ఒక తెగ పేరు వచ్చేసి ముండా అనమాట. ఈ ముండా అనే తెగలో జన్మించారు. కానీ అతని యొక్క అనుచరులు వచ్చేసి ఆ ప్రాంతంలో నివసించేటటువంటి సంతాలు, అలాగే ఓర్సన్ అనేటటువంటి ఇతర తెగలకు సంబంధించినటువంటి ప్రజలు అనమాట. వారందరూ వచ్చేసి బ్రిటిష్ పరిపాలన వలన తాము ఎదుర్కొంటున్న మార్పుల పట్ల, అనుభవిస్తున్న సమస్యల పట్ల అసంతృప్తిగా ఉండి, అలాగే ఈ బిర్సా అనేటటువంటి వ్యక్తిని ఒక గుడ్డిగా నమ్మేసుకుని అక్కడ వాళ్ళు వాళ్ళ జీవనోపాధిని సాగిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకు ఒక పిక్చర్ అయితే ఇచ్చారండి. సో ఇదేంటంటే విపణి మార్కెట్కి వెళ్ళడానికి నదిని దాటుతున్న ఒడిస్సాలోని డోంగ్రియా కందా తెగకు చెందినటువంటి స్త్రీలు అనమాట. సో ఒడిస్సాలో మనకు డోంగ్రియా కందా అనేటటువంటి తెగ అనేది నివసిస్తూ ఉన్నారనమాట. సో అక్కడ వచ్చేసి వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలి అంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ నదిని దాటాల్సి వచ్చేదన్నమాట. సో ఇక్కడ బిర్సా వచ్చేసి ఏ సమస్యలు పరిష్కరించాలి అని భావించాడు, అలాగే దిక్కులుగా పిలువబడిన అన్యులు ఎవరు, వారు ఆ ప్రాంత ప్రజలను ఎలా బానిసలుగా మార్చారు, బ్రిటిష్ పరిపాలనలో గిరిజనులకు ఏం జరిగింది, వారి యొక్క జీవితాలు ఎలాంటివి అనేసి మనము ఈ యూనిట్లో అయితే చూద్దామండి. సో ఇక్కడ మనము గత సంవత్సరం గిరిజన సమాజాల గురించి అయితే చదివాము. చాలా తెగల ఆచారాలు, కర్మకాండలు బ్రాహ్మణులు నిర్దేశించిన వాటితో కంటే భిన్నంగా ఉండేవన్నమాట. కుల వ్యవస్థ సమాజాలలో ఉండే స్పష్టమైన సామాజిక విభజనలు ఈ సమాజాలలో లేవు. ఒకే తెగకు చెందిన ప్రజలందరూ తామంతా ఉమ్మడి బంధుత్వాన్ని పంచుకున్నట్లు భావించేవారు. అలాగని ఈ తెగలో సామాజిక ఆర్థిక అసమానతలు లేవని దీనికి అర్థం కావు. అంటే ఆ గిరిజనులు అక్కడ ఏదైతే నివసిస్తూ ఉంటారో ఒక ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక తెగగా ఏర్పడి వాళ్ళు అక్కడైతే జీవనాన్ని సాగిస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ గిరిజనులు ఎలా జీవించారు అనేసి ఇచ్చారు. మనకు 19వ శతాబ్దం నాటికి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లోని గిరిజనులు వివిధ రకాల ఆర్థిక కార్యకలాపాలను చేపట్టారు. అంటే ఏంటంటే వాళ్ళు వచ్చేసి
ఆర్థిక కార్యకలాపాలంటే వాళ్ళు డబ్బు కోసము, అలాగే ఇంతకుముందు ఏంటి గిరిజనులు అంటే అక్కడ ఉండేటటువంటి జంతువులను చంపడము, తినడము, వేటాడడం ఇలా చేసేవారనమాట. తర్వాత 19వ శతాబ్దం వచ్చిన తర్వాత ఏంటంటే వీళ్ళకంటూ ఒక జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవాలి అనేసి వ్యవసాయాన్ని చేయడం స్టార్ట్ చేశారు. అలాగే వ్యవసాయంతో పాటు ఇంకా కొన్ని రకాలైనటువంటి ఆర్థిక కార్యకలాపాలు చేశారనమాట. సో అవేంటియో చూద్దాము. జూమ్ సాగుదారులుగా కొందరు, అంటే అక్కడ ఉండేటటువంటి గిరిజనులు వచ్చేసి జూమ్ సాగుదారులుగా అయితే ఉన్నారనమాట. వారిలో కొందరు వచ్చేసి జూమ్ సాగును అంటే విస్థాపన వ్యవసాయ పద్ధతిని అవలంబించారు. విస్థాపన వ్యవసాయ పద్ధతి అంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడికైతే వెళ్తారో ఆ ప్రదేశంలో ఉండేటటువంటి ఈ చెట్లన్నీ ఉంటాయి కదా, ఆ చెట్లన్నిటిని నరికేసి దాన్ని వచ్చేసి వాళ్ళు ఒక వ్యవసాయ పంట భూమిగా చేసేసుకొని వాళ్ళు వ్యవసాయం అయితే చేస్తూ ఉంటారనమాట. అలా చాలా వరకు అడవుల్లోని చిన్న చిన్న భూకమతాలలో జరిగేది ఈ జూమ్ వ్యవసాయం వచ్చేసి. అక్కడక్కడ చిన్న చిన్న కమతాలు అంటే ఒక ఫ్యామిలీ ఒక చోట, ఇంకో ఫ్యామిలీ ఇంకో చోట వాళ్ళు వ్యవసాయాన్ని చేసేవారనమాట. సూర్యరశ్మి భూమిని చేరడానికి వీలుగా చెట్ల పై భాగాలను కొట్టేసి వృక్షాలను కాల్చి భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మారుస్తారనమాట. సో మీకు చెప్పాను కదా, సో ఈ విస్థాపన వ్యవసాయంలో అక్కడ ఉండేటటువంటి చెట్లనంతా నరికేసి దాని మీద వచ్చేసి ఆ వృక్షాలన్నీ కాల్చేస్తారనమాట. కాల్చేసిన తర్వాత ఆ వృక్షాలను కాల్చడం ద్వారా వచ్చిన బూడిదను నేలంతా చల్లేవారు. బూడిదలోని పొటాష్ వచ్చేసి నేలను సారవంతం చేయడానికి తోడ్పడుతుందన్నమాట. వారు చెట్లను నరకడానికి గొడ్డలి, నేలను తవ్వడానికి పారను ఉపయోగించే నేలను సాగుకు అనుకూలంగా మార్చేవారు. భూమిలో విత్తనాలను చల్లేవారు, అంటే భూమిని దున్నటం, విత్తనాలను విత్తడానికి బదులుగా విత్తనాలను చెల్లాచెదురుగా నేల మీద వేసేవారనమాట. ఒకసారి పంట సిద్ధమైన తర్వాత దానిని కోత కోసిన తర్వాత వారు వేరే వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళేవారు. ఒక వ్యవసాయ క్షేత్రాన్ని ఒకసారి సాగు చేసిన తర్వాత దాన్ని కొన్ని సంవత్సరాల పాటు బీడు భూమిగా వదిలేసేవారనమాట. అంటే ఇక్కడ ఈ జూమ్ సాగులో విస్థాపన పద్ధతిని అయితే వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. అంటే ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ప్రదేశంలో ఉండేటటువంటి చెట్లను మొత్తాన్ని నరికేసి వాటిని కాల్చేసి వచ్చినటువంటి బూడిదను ఆ పొలంలో చల్లి వాళ్ళు అక్కడైతే పంటను పండిస్తారనమాట. ఒక పంట అయిపోయిన తర్వాత దాన్ని ఒక సంవత్సరం పాటు అలానే వదిలేస్తారు. సో అలా వదిలేసినటువంటి భూమిని ఏమని పిలుస్తారంటే బీడు భూమి అనేసి పిలుస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు బీడు భూమి అంటే ఏంటనేసి ఇచ్చారండి. కొంతకాలం సాగు చేయకుండా వదిలిన భూమి, అందువలన భూమిలో కోల్పోయిన సారాన్ని తిరిగి పొందుతుందనమాట. అంటే అక్కడ పంటను పండించారు కదా, సో దాంట్లో ఉండేటటువంటి సారం అంతా వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత, అంటే ఒక సంవత్సరం తర్వాత గ్యాప్ ఇవ్వడం వల్ల అక్కడ ఏమవుతుందంటే దానికి కావాల్సినటువంటి భూసారం అనేది దొరుకుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు వదిలేసేవారనమాట. నెక్స్ట్ సాల్ అంటే అర్థం ఏంటంటే ఒక చెట్టు. నెక్స్ట్ మహువా అంటే తినడానికి లేదా మద్యం తయారీలో ఉపయోగించేటటువంటి పువ్వుని ఏమంటామంటే మహువా అనేసి పిలుస్తారంట అండి. నెక్స్ట్ వచ్చేసి విస్థాపన సాగుదారులు ఎక్కువగా వచ్చేసి మనకు ఈశాన్యం మధ్య భారతదేశంలోని కొండ అటవీ ప్రాంతాల్లో నివసించేవారనమాట. అలాగే గిరిజన ప్రజల జీవనం వచ్చేసి అడవుల్లో స్వేచ్ఛగా, అలాగే వాళ్ళు స్వేచ్ఛగా సంచరించడం, అలాగే పంటలు పండించడానికి నేలను అడవులను ఉపయోగించుకుంటూ వాటిపైన ఆధారపడుతూ ఉండేవారనమాట. వారు విస్థాపన వ్యవసాయం అవలంబించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అదే అనమాట. అంటే అడవులను ఉపయోగించుకోవడము, అక్కడ వారి యొక్క జీవనాన్ని సాగించడం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొంతమంది వచ్చేసి వేటగాళ్ళుగా, సేకరణదారులుగా మరికొందరు. అంటే చాలా ప్రాంతాల్లో వచ్చేసి గిరిజనులు జంతువులను వేటాడటము, అక్కడ ఉండేటటువంటి అటవీ ఉత్పత్తులను సేకరించడం ద్వారా జీవించేవారు. అంటే ఏంటండి, మనకు ఎక్కువగా గిరిజనులు ఏం చేస్తారు అంటే వేటాడుతూ ఉంటారు. అంటే అక్కడ ఉండేటటువంటి జంతువులను వేటాడటము, వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే అటవీ ఉత్పత్తులు, మనకు అడవులలో దొరికేటటువంటి అటవీ ఉత్పత్తులు ఉంటాయి కదా, కలప కానీ, చింతపండు, తేనె ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని వాళ్ళు సేకరించి వాటిని సంతలలో అమ్ముకొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారనమాట. అడవులను వారి మనుగడకు అత్యవసరమైనవిగా వారు భావించేవారు. అంటే వారు జీవించడానికి, అంటే తినడానికి కానీ వారు ఉండడానికి కానీ అడవులు చాలా అవసరం కాబట్టి వాళ్ళు వాటి యొక్క మనుగడకు, అంటే వారి యొక్క మనుగడకు అడవులు చాలా అవసరమని భావించేవారు.
ఒరిస్సా అడవులలో నివసించే కోండులు అలాంటి గిరిజనులే. ఇవి వచ్చేసి ఒరిస్సాలో సంబంధించినటువంటి గిరిజనులండి. ఏమంటారంటే వాళ్ళని కోండులు అనేసి పిలుస్తారు. వారు సాధారణంగా సామూహిక వేటకు వెళ్ళేవారు. అంటే ఇక్కడ ఒరిస్సాలో ఉండేటటువంటి కోండులు వచ్చేసి సామూహికంగా వేటకు వెళ్ళి, అంటే అందరూ కలిసి వేటకు వెళ్ళి వాళ్ళకు దొరికింది అందరూ పంచుకొని తింటూ ఉండేవాళ్ళనమాట. అలాగే అక్కడ వాళ్ళు సేకరించినటువంటి పండ్లను కానీ వేర్లను కానీ అందరూ పంచుకొని తినేవారు. సాలు అలాగే మహువా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనెతో ఆహారం వండుకునేవారు. సాల్ అంటే అర్థం ఏంటండి? ఒక చెట్టు అని. సో మహువా అంటే ఏంటండి? తినడానికి లేదా మద్యం తయారీలో ఉపయోగించేటటువంటి పువ్వును వచ్చేసి మహువా అంటారు. సో ఈ వృక్షాల నుంచి వీళ్ళు నూనెను తీసి ఆహారంగా అయితే వండుకుంటూ ఉండేవారనమాట. నెక్స్ట్, వీరు చాలా రకాల అటవీ మొక్కలు, మూలికలు, ఔషధ ప్రయోజనాల కోసం వాడేవారు. అటవీ ఉత్పత్తులను స్థానిక విపణి అంటే స్థానిక మార్కెట్లో విక్రయించేవారు. స్థానిక చేనేత, చర్మ కార్మికులు తమ బట్టలు, తోలుకు అవసరమైన రంగులలో వాడే కుసుమ, పలాస పూల కోసం అవసరమైనప్పుడు కోండులను ఆశ్రయించేవారు. ఇక్కడ చూసారు కదండి, అక్కడ దొరికేటటువంటి అంటే అడవులలో మనకు అటవీ ఉత్పత్తులతో పాటు ఔషధ మొక్కలు కూడా చాలా ఉంటాయి కదా. సో ఆ మొక్కలను కూడా వీళ్ళు సేకరించేసి మూలికలుగా వాళ్ళు పక్కన స్థానికంగా ఉండేటటువంటి మార్కెట్లో విక్రయించేవారు. అంటే వాటిని అక్కడ అమ్మేసుకొని దానికి వచ్చిన వాటితో వీళ్ళు జీవనాన్ని సాగిస్తారండి. అలాగే స్థానిక చేనేత, చర్మ కార్మికులు కూడా ఏంటి, వాళ్ళకు అవసరమైనప్పుడు ఈ పలాస పూల కోసం కానీ కుసుమ కోసం కానీ అవసరమైనప్పుడు ఆ గిరిజనుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ వాళ్ళని ఆశ్రయించే వారనమాట. సో ఇక్కడ చూసారు కదా పిక్చర్లో మనకు వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి. విస్తరాకులు తయారు చేయడానికి వీళ్ళు అడవి నుంచి పాండనస్ చెట్ల ఆకులను తీసుకొని వచ్చి వాళ్ళు విస్తరాకులు అయితే కుట్టేవారంట అండి. సో ఇది ఒడిస్సాలోని డోంగ్రియా కంద మహిళలు అనేసి ఇచ్చారు. సో విస్తరాకుల తయారీకి వీళ్ళు ఏ చెట్ల ఆకులను వాడేవారు అంటే పాండనస్ చెట్ల ఆకులు. నెక్స్ట్ చూద్దాము. ఈ అటవీ ప్రజలు వచ్చేసి మనకు తమకు అవసరమైన బియ్యము, ఇతర ధాన్యాలను ఎక్కడి నుంచి పొందేవారు అనేసి ఇచ్చారండి. సో కొన్నిసార్లు తమ విలువైన అటవీ ఉత్పత్తులను ఇచ్చి అవసరమైన వస్తువులను వస్తు మార్పిడి పద్ధతిలో పొందేవారనమాట. ఇంకొన్నిసార్లు వచ్చేసి తమ వద్ద ఉన్న కొద్దిపాటి సంపాదనతో వస్తువులను కొనుక్కునేవారు. వారిలో కొందరు గ్రామాలలో బరువులు మోయడం లేదా రోడ్లు నిర్మించడం లాంటి కష్టతరమైన పనులు చేయగా, ఇంకొందరు వచ్చేసి రైతాంగం వద్ద వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసేవారు. అటవీ ఉత్పత్తుల సరఫరా తగ్గిపోయినప్పుడు వచ్చేసి గిరిజనులు కూలీ పని కోసం ఎక్కువగా తిరగాల్సి వచ్చేది. సో ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు అటవీ ఉత్పత్తులు అంటే వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులను ఎలా కొనుక్కునే వాళ్ళంటే వారు సేకరించినటువంటి అటవీ ఉత్పత్తులను వచ్చేసి పక్కన ఉండేటటువంటి మార్కెట్లలో అమ్మి వస్తు మార్పిడి పద్ధతి ద్వారా వాళ్ళకి కావాల్సినవి తీసుకునేవారనమాట. సో అలా కొన్ని వచ్చేసి వస్తు మార్పిడి పద్ధతి ద్వారా, కొన్ని వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసి సామాన్లు అయితే కొనుక్కుంటూ ఉండేవారు. అలాగే ఒక్కొక్కసారి అంటే మనకు అడవులలో వచ్చేసి ఎక్కువగా మనకు వేసవికాలం ఇలాంటి టైంలో వాళ్ళకు తగినటువంటి ఉత్పత్తులు అందవన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు వచ్చేసి వ్యవసాయ కూలీలుగా కానీ లేకపోతే రోడ్లు నిర్మించడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటిల్లో వీళ్ళు పనులు చేస్తూ ఉండేవారు అనమాట. సో అలా వాళ్ళు పని కోసం ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అటవీ ఉత్పత్తులు లేనప్పుడు అనమాట. సో ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు మధ్య భారతదేశంలో కనిపించే బైగాలు లాంటి వారు ఇతరుల వద్ద పనిచేయడానికి ఇష్టపడేవారు కాదనమాట. బైగాలు అటవీ ఉత్పత్తుల మీదనే ఆధారపడి జీవించే అటవీ ప్రజలుగా తమను తాము భావించారు. శ్రామికునిగా మారటం అనేది తమ స్థాయిని తగ్గిస్తుందని భావించేవారు. అంటే ఇక్కడ చాలామంది గిరిజనులు అయితే ఉంటారు కదా. సో వాళ్ళల్లో బైగాలు అనేటటువంటి వారంట వాళ్ళు ఓన్లీ అటవీ ఉత్పత్తులను సేకరించడము, వాటి ద్వారానే జీవనాన్ని కొనసాగించేవారనమాట. అంటే వీళ్ళు వచ్చేసి వేరే దగ్గర కూలీగా పని చేస్తే వారి యొక్క స్థాయి అనేది తగ్గుతుంది అని భావించేవారు. సో ఇక్కడ మనము పిక్చర్ అయితే ఇచ్చారండి, చూద్దాము. భారతదేశంలోని కొన్ని గిరిజన సమూహాల నివాస ప్రదేశాలు అనేసి ఇచ్చారండి. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోయ, బంజారా, గోండులు ఇవన్నీ వచ్చేసి మన భారతదేశానికి మన
ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందండి. సో మన భారతదేశం మొత్తంలో చూసుకున్నట్లయితే చాలా అయితే ఉన్నాయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అలాగే గుజరాత్, ఇక్కడ అన్ని రాజస్థాను, వీటిల్లో మనకు ఏమేమి ఇచ్చారో చూద్దామండి. గద్దీలు, వాన్, గుజ్జర్లు వీళ్ళందరూ వచ్చేసి మనకు ఢిల్లీ పరిసర ప్రాంతం అంటే జమ్మూ కాశ్మీర్ లాగా వీటిల్లో ఉండేవారు. నెక్స్ట్ షహరియా, ఖిల్ వీళ్ళు వచ్చేసి మనకు నెక్స్ట్ వాన్, గుజ్జర్లు, రత్వా వీళ్ళు వచ్చేసి రాజస్థాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బంజారాలు, ఇక్కడ తమిళనాడు, కేరళ, ఇక్కడ చూసుకుంటే ఇరులారు, తర్వాత జైగులు మరియు గోండులు ఇలా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒరిస్సా ప్రాంతాల్లో సవర, కందకోరు, పరబంజోడ, అలాగే కౌరుకులు ఇలా తెగలన్నీ వచ్చేసి మనకు భారతదేశంలో అయితే ఉన్నాయండి. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కోయ, బంజారా, గోండులు వీళ్ళు వచ్చేసి ఎక్కువగా ఉంటారనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్థానికంగా ఉత్పత్తి కాని వస్తువులను వచ్చేసి పొందడానికి గిరిజన సమూహాలకు తరచుగా అమ్మడం, కొనడం అనేది అవసరమయ్యేదన్నమాట. అంటే వీళ్ళు వచ్చేసి ఎక్కువగా వాళ్ళు సేకరించినటువంటి ఉత్పత్తులను మార్కెట్లో ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన సరుకులను తీసుకుంటూ ఉండేవారు. సో అలా తీసుకోలేని పక్షంలో వీళ్ళు ఏం చేస్తూ ఉండేవారంటే అక్కడ వడ్డీ వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర డబ్బులను తీసుకొని వాళ్ళు వచ్చేసి వడ్డీ వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారనమాట. సో కొంతమంది వచ్చేసి వాళ్ళల్లో గిరిజనులు అప్పు పేదరికాన్ని తెచ్చిపెట్టాయి. అంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళకి అవసరానికి మించి డబ్బులు తీసుకోవడం కానీ, లేకపోతే వీళ్ళు మోసం చేయడం వల్ల కూడా, వడ్డీ వ్యాపారులు మోసం చేయడం వల్ల కూడా వీళ్ళు చాలా కష్టాలు అయితే పడుతూ ఉండేవారనమాట. నెక్స్ట్ పశువుల కాపరిగా కొందరు చూసారు కదా. కొంతమంది జూమ్ వ్యవసాయాన్ని చూసుకుంటే కొంతమంది వేటాడడం, అలాగే అటవీ ఉత్పత్తులను సేకరించడం చేసేవారు. ఇంకొందరు పశువుల కాపరిగా ఉండేవారు అనమాట. అనేక గిరిజన సమూహాలు వచ్చేసి పశువులను మేపడం, పెంచడం ద్వారా జీవనాన్ని సాగించేవారు. వీళ్ళు కాలానుగుణంగా వచ్చేసి తమ దగ్గర ఉన్న పశువులు లేదా గొర్రెల మందులతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళే పశుపోషకులు, అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వీళ్ళు షిఫ్ట్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట. ఒక ప్రాంతంలో ఉన్న పశుగ్రాసం తరిగిపోయినప్పుడు వారు ఇంకో ప్రాంతానికి తరిగి వెళ్తూ ఉండేవారు. పంజాబ్ కొండల్లో ఉండే వాన్ గుజ్జర్లు, ఆంధ్రప్రదేశ్లోని లంబాడీలు ఆవులను మేపేవారనమాట. సో వీళ్ళల్లో ఆవులను ఎవరు మేపుతారు అంటే పంజాబ్ కొండల్లో ఉండే వాన్ గుజ్జర్లు, ఆంధ్రప్రదేశ్లో ఉండే లంబాడీలు ఆవులను మేపేవారు. కులు ప్రాంతానికి చెందిన గద్దీలు వచ్చేసి గొర్రెల కాపర్లు, కశ్మీర్కు చెందిన బకర్వారాలు మేకల కాపర్లు. వీరి గురించి మీ చరిత్ర పుస్తకం రాబోయే సంవత్సరంలో చదువుకుంటారు అనేసి ఇచ్చారండి. సో చూసారు కదా, మరి కొంతమంది పశువుల కాపరిగా ఉండేవారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక స్లిప్ అయితే ఇచ్చారండి. వేటాడే సమయం, విత్తడానికి సమయం, కొత్త పొలానికి వెళ్ళే సమయం అనేసి ఇచ్చారనమాట. అదైతే చూద్దాము. 1930-1940లో మధ్య భారతదేశంలోని బైగాలు, కోండుల మధ్య గడిపిన వెరియర్ ఎల్విన్ అనే బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త వచ్చేసి ఈ కాలమానం క్యాలెండరు పని విభజన గురించి మనకు స్పష్టమైన సమాచారాన్ని అయితే అందించారంట. అదేదో చూద్దాము. అంటే చైత్రంలో అప్పటికే కోసిన పంట దుబ్బలను తొలగించడానికి స్త్రీలు వెళ్ళేవారు. పురుషులు పెద్ద చెట్లను నరికేవారు అనమాట. అలాగే వారి సాంప్రదాయ వేటకు కూడా వెళ్ళేవారు. పౌర్ణమి రోజు తూర్పు నుండి వేట ప్రారంభిస్తారు. వెదురుతో చేసిన ఉచ్చులు వేటకు ఉపయోగించేవారనమాట. స్త్రీలు సాగో, చింత లాంటి పండ్లు, పుట్టగొడుగులను సేకరించేవారు. బైగా స్త్రీలు వచ్చేసి వేర్లు లేదా కాండాలు, మహువా విత్తనాలను మాత్రమే సేకరించేవారనమాట. మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరూ బైగాలు ఉత్తమ వేటగాళ్ళుగా ప్రసిద్ధి చెందారు. అలాగే వైశాఖంలో వచ్చేసి వీళ్ళు అడవిని కాల్చేసేవారనమాట. చూసారు కదండి, అంటే చైత్రంలో స్టార్ట్ చేసి వీళ్ళు వైశాఖానికి అడవిని కాల్చేస్తారు. నెక్స్ట్ కాల్చిన కలపను స్త్రీలు తెచ్చి కాలేలా చూసేవారనమాట. పురుషులు తమ గ్రామాల దగ్గరలోనే వేటను కొనసాగిస్తూ ఉండేవారు. అంటే జ్యేష్ఠంలో విత్తడాన్ని ప్రారంభించేవారు. వేట కొనసాగేది. ఆషాఢ మాసం నుండి భాద్రపదం వరకు పురుషులు పొలాలలో పనిచేసేవారనమాట. కౌరల్లో బీన్స్ మొదటి పండ్లు పక్వానికి వచ్చేవి. కార్తీక మాసంలో వచ్చేసి
కుత్కి పక్వానికి వచ్చేది. మార్గశిరంలో ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేదన్నమాట. పుష్యంలో వచ్చేసి తూర్పార పట్టేవారు. వీరి పండుగలు, నృత్యాలు పుష్ మాసంలోనే జరిగేవి. మాఘ మాసంలో వచ్చేసి కొత్త బేవార్లకు వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడు వేట సేకరణ ప్రధాన జీవనాధార కృత్యం అయ్యేది. అంటే వాళ్ళు పంట పండించడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాఘమాసంలో వచ్చేసి వీళ్ళు వేటాడడం అయితే స్టార్ట్ చేసేవారనమాట. పైన వివరించిన పంట చక్రం అనేది మొదటి సంవత్సరం జరిగేది. రెండో సంవత్సరంలో వచ్చేసి కొన్ని పంటలు మాత్రమే విత్తుకొని కొయ్యాల్సి రావడంతో వేటకు తగినంత సమయం అనేది ఉండేది కాదు. కానీ బేవార్లో నివసించే పురుషులకు వచ్చేసి తగినంత ఆహారం ఉండడం వలన మూడో సంవత్సరంలో మాత్రమే అటవీ ఉత్పత్తులు అనుబంధ ఆహారంగా స్వీకరించేవారు. సో ఇలా వాళ్ళ యొక్క జీవనాన్ని అయితే సాగిస్తూ ఉంటారనమాట. అంటే ఏ మాసంలో వాళ్ళు ఏం చేస్తారు అనేసి ఇతనైతే క్లియర్గా అయితే రాయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్థిర సాగును చేపట్టిన వారు మరికొందరు. విస్థాపన వ్యవసాయం అంటే ఏంటండి, అక్కడ వాళ్ళు కొంచెం అంటే ఒక సంవత్సరం చేసేసి ఇంకో సంవత్సరం గ్యాప్ ఇస్తారనమాట. సో వీళ్ళు అలా కాదనమాట, స్థిర సాగును చేపడతారు. ఇక్కడ బేవార్ అంటే విస్థాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో ఈ పదంతో పిలుస్తారనమాట. విస్థాపన వ్యవసాయాన్ని ఏమని పిలుస్తారంటే బేవార్ అని పిలుస్తారంట. ఏ ప్రాంతం ప్రజలు అంటే మధ్యప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే 19వ శతాబ్దానికి ముందే గిరిజన సమూహాల్లో చాలామంది వచ్చేసి ఒక ప్రదేశాన్ని నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి బదులు స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారనమాట. ప్రతి సంవత్సరం ఒకే ప్రదేశంలో వారి వ్యవసాయ క్షేత్రాలను సాగు చేయడం ప్రారంభించారు. వారు నాగలిని ఉపయోగించడానికి కూడా ప్రారంభించారనమాట. క్రమక్రమంగా వారు నివసించేటటువంటి భూమి మీద హక్కులను పొందారు. చాలా సందర్భాల్లో వచ్చేసి చోటా నాగపూర్లోని ముండాల మాదిరిగా భూమి తెగ మొత్తానికి చెందేది. తెగలోని సభ్యులందరూ తాము నివసించే భూభాగాన్ని మొదట ఏర్పరిచిన మూలవాసులకు వారసులుగా ఉండేవారన్నమాట. కావున వారందరికీ భూమి మీద హక్కు ఉండేది. చాలా తరచుగా ఒక తెగలోని కొందరు ప్రజలు ఆ తెగలోని మిగతా వారికంటే ఎక్కువ అధికారం పొందగా కొందరు వచ్చేసి నాయకులుగా మారారనమాట. ఇతరులు అనుచరులుగా మారారు. శక్తివంతమైన వ్యక్తులు వచ్చేసి తమ భూమిని తాము సాగు చేయకుండా తరచుగా కౌలకిస్తూ ఉండేవారనమాట. అంటే వాళ్ళొక స్థిర వ్యవసాయాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు వ్యవసాయాన్ని అంటే అదే ప్లేస్లో ఉంటారనమాట. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లకుండా ఒక ప్రదేశంలో ఉండి స్థిర వ్యవసాయాన్ని సాగు చేస్తూ వచ్చారు. అలాగే వేటారి సేకరణ చేసేవారు లేదా విస్థాపన సాగుదారుల కంటే స్థిర జీవనాన్ని కలిగిన గోండులు, సంతాలులు లాంటి తెగల సమూహాన్ని మరింత నాగరికులుగా బ్రిటిష్ అధికారులు భావించారనమాట. అంటే ఏంటంటే వీళ్ళు స్థిర జీవనాన్ని ఏర్పరచుకున్నారు అంటే వాళ్ళకు కొంచెం తెలివైన వంతులుగా వాళ్ళైతే చూస్తూ ఉండేవారనమాట. అడవుల్లో నివసించే వారిని వచ్చేసి అటవిక క్రూరమైన వారిగా పరిగణించారనమాట. వారు స్థిర నివాసులుగా నాగరికులుగా మారవలసిన అవసరం ఉందని భావిస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ వలస పాలన గిరిజనుల జీవనాన్ని ఎలా ప్రభావితం చేసింది అనేసి ఇచ్చారండి. బ్రిటిష్ వారి పరిపాలనలో వచ్చేసి గిరిజన సమూహాల జీవితాల్లో మార్పులు అయితే వచ్చాయన్నమాట. ఆ మార్పులు ఏంటో చూద్దాము. గిరిజన నాయకులకు ఏమైంది అనేసి ఇచ్చారండి. బ్రిటిష్ వారు రాకముందు వచ్చేసి చాలా ప్రాంతాల్లో గిరిజన నాయకులు వచ్చేసి ప్రముఖమైన వ్యక్తులుగా ఉండేవారనమాట. వారు కొంత ఆర్థిక అధికారం వారుగా అనుభవించారు. వారి భూభాగాలను నియంత్రించే హక్కులు వారికి ఉండేదన్నమాట. కొన్ని ప్రాంతాలలో వచ్చేసి వీరికి సొంత రక్షక దళాలు ఉండేవి. స్థానిక చట్టాలు, అటవీ నిర్వహణ చేపట్టేవారు. బ్రిటిష్ వారి పరిపాలనలో వచ్చేసి తెగ నాయకుల విధులు, అధికారాలు చాలా వరకు మార్పు చెందాయి. అంటే ఏంటి, మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఒక ప్రాంతాన్ని తీసుకొని ఆ ప్రాంతంలో నివసించే వారందరూ కూడా కొంత అమౌంట్ అంటే వాళ్ళు ఆర్థికంగా ఉన్నారంటే వాళ్ళు పెద్ద మనుషులుగా అక్కడ చెప్పింది చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ ఉండేటటువంటి భూభాగాన్ని కానీ అక్కడ ఉండేటటువంటి అటవీ ఉత్పత్తులను వీళ్ళే చూస్తూ ఉండేవారు. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఏమైందంటే
ఆ తెగ నాయకులకు సంబంధించినటువంటి విధులు కానీ అధికారాలు కానీ అన్నీ మార్పులు వచ్చాయన్నమాట. గ్రామ సముదాయాల్లోని భూమిపై వారికి ఉండే హక్కులను కొనసాగించారు. భూమికి కౌలు ఇవ్వడానికి అనుమతించారు. కానీ తెగల అధినాయకులు చాలా వరకు తమ పరిపాలనా అధికారాన్ని పోగొట్టుకున్నారనమాట. బ్రిటిష్ అధికారులు వచ్చేసి భారతదేశంలో రూపొందించిన చట్టాలను పాటించేలా వారిని బలవంత పెట్టారు. అలాగే వారు వచ్చేసి బ్రిటిష్ వారికి కప్పం కూడా కట్టాల్సి వచ్చేదన్నమాట. డబ్బు కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేది. బ్రిటిష్ వారి తరపున గిరిజన సమూహాలలో క్రమశిక్షణ నెలకొల్పవలసి వచ్చేదన్నమాట. ప్రజల్లో ఇంతకు ముందు వారికి ఉన్న అధికారాన్ని వాళ్ళు కోల్పోయారు. వారి సాంప్రదాయ విధులను కూడా వారు నిర్వహించలేకపోయారు. అంటే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అది వినాలి, అలాగే వాళ్ళు చేసినటువంటి రూల్స్నే పాటించాలి అనేటటువంటి నియమ నిబంధనలు అయితే రావడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చారు కదండి. సో ఇక్కడ దుంగతోటి ఈమె ఇల్లులు అయితే కడుతుందనమాట. ఇది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లోని ఒక గ్రామంలో ఉన్న నైషి తెగవారు కడుతున్న ఒక దుంగ ఇల్లు అనమాట. సో మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఏ తెగవారు ఉంటారండి? నైషి అనేటటువంటి తెగకు సంబంధించిన ప్రజలైతే ఉంటారనమాట. నెక్స్ట్ విస్థాపన సాగుదారులకు ఏమి జరిగింది అనేసి ఇచ్చారు. విస్థాపన సాగుదారులు అంటే ఎవరండి? వీళ్ళు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళి వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకు ఎటువంటి స్థిర నివాసం ఉండదు. సో స్థిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతున్న సమూహాల పట్ల బ్రిటిష్ వారు అసౌకర్యంగా ఉండేవారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏ ప్రదేశానికి వెళ్తారో తెలియదు. ఎక్కడ చదువును చేసుకొని వాళ్ళు మళ్ళీ 1 year వరకు అక్కడ మొత్తం వాళ్ళకి కావాల్సిన అన్ని ఇల్లు అన్నీ ఏర్పాటు చేసుకుంటారు కదా. వాళ్ళు ఎక్కడ ఏమి ఏర్పాటు చేసుకుంటారో కూడా తెలిసేది కాదనమాట. సో అది కొంచెం అసౌకర్యంగా అనిపించింది వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చారు కదండి. ఆ పిక్చర్కి సంబంధించి చూద్దాము. గుజరాత్లోని ఒక అడవిలో సాగు చేస్తున్న కిల్లు మహిళలు అనేసి ఇచ్చారు. కిల్లు అండి. సో కిల్లు మహిళల గురించి ఇచ్చారండి. సో దానిలో చూసుకున్నట్లయితే గుజరాత్లోని చాలా అటవీ ప్రాంతాలలో విస్థాపన వ్యవసాయం ఇంకా అయితే కొనసాగిస్తూ ఉన్నారనమాట. చెట్లు నరికి వ్యవసాయానికి అనువైన క్షేత్రాలుగా ఏర్పాటు చేయడం మీరు చూడవచ్చు. ఇక్కడ చూసారు కదా, వీళ్ళు అడవులలో ఉండేటటువంటి ఈ చెట్లనంతా నరికేసి వీళ్ళు ఒక పొలంగా చేసుకొని ఇక్కడైతే వ్యవసాయం చేస్తూ ఉండేవారనమాట. సో గిరిజన సమూహాలు స్థిరపడాలని, రైతు సాగుదారుగా మారాలని వారు కోరుకున్నారనమాట. సంచార జీవనం గడుపుతున్న ప్రజల కంటే స్థిర జీవనం గడుపుతున్న రైతాంగాన్ని నియంత్రించడం సులభమని వారు భావించారు. క్రమం తప్పకుండా ప్రభుత్వానికి వచ్చే ఒక రాబడి వనరుగా కూడా బ్రిటిష్ వారు కోరుకున్నారనమాట. అంటే స్థిర వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు పన్నులు అనేటివి వసూలు చేస్తూ ఉండేవారనమాట. నెక్స్ట్ అలాగే వీళ్ళు వచ్చేసి భూమి చిస్తు పద్ధతులను కూడా ప్రవేశపెట్టారనమాట. కొంతమంది రైతులను భూ యజమానులుగాను మరికొంతమందిని వచ్చేసి కౌలుదారులుగాను ప్రకటించారు. 2వ అధ్యాయంలో చూసినట్లుగా కౌలుదారులు వచ్చేసి భూ యజమానికి కౌలు చెల్లిస్తే భూ యజమాని తీసుకుపోయి ప్రభుత్వానికి చిస్తు అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలా వీళ్ళు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత భూమి చిస్తు పద్ధతులను కూడా పెట్టడం జరిగింది. అంటే ఆ యజమాని వచ్చేసి ఆ పొలానికి సంబంధించినటువంటి యజమాని దానికి సంబంధించినటువంటి పన్నును అయితే కట్టవలసి ఉంటుందన్నమాట. జూమ్ సాగుదారులను వచ్చేసి స్థిర నివాసులుగా మార్చడానికి బ్రిటిష్ వాళ్ళు చేసిన కృషి ఎక్కువగా ఫలించలేదు. జూమ్ సాగుదారులు అంటే ఎవరండి? విస్థాపన వ్యవసాయం, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళి వ్యవసాయం చేసే వాళ్ళను స్థిర నివాసాలుగా, అంటే ఒక ప్రాంతంలోనే ఉండి వ్యవసాయం చేసుకునే విధంగా వాళ్ళు మార్చాలని చూసినప్పటికీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రయత్నాలు అనేటివి ఫలించలేదన్నమాట. ఎందుకు అంటే నీటి కొరత, పొడి నేల ఉన్న ప్రాంతాలలో స్థిర నాగలి సాగు సాధ్యపడదనమాట. నిజానికి నాగలి సాగును అవలంబించిన జూమ్ సాగుదారుల వ్యవసాయ క్షేత్రాలు తగినంత దిగుబడి ఇవ్వకపోవడం వల్ల వారు తరచుగా నష్టపోతూ ఉండేవారు. కాబట్టి ఈశాన్య భారతదేశంలో ఉండే జూమ్ సాగుదారులు వచ్చేసి వారి సాంప్రదాయ పద్ధతిలోనే సాగును కొనసాగించాలని పట్టుబట్టారు. అంటే ఒక ప్రదేశంలోనే వ్యవసాయం చేస్తే దానికి మనకేంటండి, పంటలో సారం తగ్గిపోయినప్పుడు మనకు పంట వేయడానికి కుదరదు, వేసినా కూడా మనకు దిగుబడి అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ ప్రదేశం నుంచి వేరు ప్రదేశానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇలా వాళ్ళు నిరసనలు అయితే చేస్తూ ఉన్నారు. మేము ఇలా అయితే చేయము, మా వ్యవసాయ పద్ధతిలోనే చేసుకుంటాము అనేసి చెప్పారు. నిరసనలు విస్తృతం అవడంతో బ్రిటిష్ వారు కొన్ని అటవీ ప్రాంతాల్లో వచ్చేసి
విస్థాపన సాగును చేసుకునే హక్కును వారికి అంతిమంగా అయితే కల్పించారు. సో వీళ్ళని స్థిర నివాసాలుగా చేయడం మన వల్ల కాదు అనేసి బ్రిటిష్ వాళ్ళు కూడా విస్థాపన వ్యవసాయాన్ని చేసుకోవడానికి వాళ్ళకైతే అనుమతినైతే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఈ పిక్చర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని ఒక వరి పొలంలో పనిచేస్తున్న గిరిజన కార్మికులు అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ అటవీ చట్టాలు, వాటి యొక్క ప్రభావాలు అయితే చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లీపర్ అంటే ఏందని ఇచ్చారు. స్లీపర్ అంటే ఏంటంటే రైల్వే లైన్లు వేయడంలో వాడేటటువంటి అడ్డ చెక్క పలకలను వచ్చేసి స్లీపర్ అనేసి పిలుస్తారనమాట. సో అటవీ చట్టాలు, వాటి యొక్క ప్రభావాలు అయితే చూద్దాము. మీరు ఇంతకు ముందు చూసినట్లు గిరిజన సమూహాల జీవనం వచ్చేసి అడవితో ప్రత్యక్ష సంబంధం అనేది కలిగి ఉండేదన్నమాట. అటవీ చట్టాల్లో మార్పులు జరిగితే అది గిరిజనుల జీవనం పైన గణనీయమైన ప్రభావం చూపేది. బ్రిటిష్ వారు అన్ని రకాల అడవుల మీద వారి నియంత్రణను నెలకొల్పి అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించారనమాట. బ్రిటిష్ వారికి అవసరమైనటువంటి కల్పనిచ్చే కొన్ని రకాల అడవులను రక్షిత అడవులుగా వర్గీకరించారు. ఈ అడవులలో స్వేచ్ఛగా సంచరించడానికి, విస్థాపన చేయడానికి, పనులు సేకరించుకోవడానికి లేదా జంతువులను వేటాడడానికి ప్రజలకైతే అనుమతిని ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో విస్థాపన సాగుదారులు ఎలా మనుగడను సాగించగలరు? అందువల్ల చాలామంది వచ్చేసి పని, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు బలవంతంగా వెళ్ళవలసి వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసి అనేక చట్టాలను అయితే బ్రిటిష్ వారు తీసుకొచ్చారనమాట. వాటిల్లో భాగంగా ఏంటంటే బ్రిటిష్ వారు అడవులపైన చట్టాలను, అంటే అడవులు ప్రభుత్వ ఆస్తిగా అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొన్ని అడవులను రక్షిత అడవులుగా వాళ్ళు ప్రకటించారు. సో రక్షిత అడవులుగా ప్రకటించడం అంటే ఏంటండి, అక్కడ ఉండేటటువంటి కలపని కానీ, అక్కడ దొరికేటటువంటి అటవీ ఉత్పత్తులు కానివ్వండి, అలాగే వీళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కానీ, లేకపోతే వేటాడడానికి కానీ ఎటువంటి దానికి కూడా అనుమతి లేదు. సో వీటన్నిటికి అనుమతి లేనప్పుడు అడవులను వీళ్ళు ఫస్ట్ జీవనోపాధి కోసమే కదా యూజ్ చేసుకునేది. కాబట్టి వాళ్ళకి ఉండేటటువంటి జీవనోపాధి లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఇతర ప్రాంతాలకు బలవంతంగా వలస అయితే వెళ్ళిపోతూ ఉన్నారనమాట. కానీ బ్రిటిష్ వారు వచ్చేసి గిరిజన ప్రజలను అడవుల్లో నివసించడానికి నిషేధించిన తర్వాత వారు ఒక సమస్యను ఎదుర్కొన్నారు. అదేంటంటే అటవీ శాఖ వారు రైల్వే స్వీపర్ల కోసం అవసరమైన చెట్లను నరకడానికి, దొంగలను తరలించడానికి కూలీలను ఎక్కడ నుంచి తెస్తారు అనేసి. అంటే ఏంటండి, వీళ్ళు బ్రిటిష్ వారు వచ్చేసి అడవుల్లో ఉండేటటువంటి కలపను వచ్చేసి వాళ్ళ దేశానికి తరలించడానికే ఈ అడవులను ప్రభుత్వ ఆస్తిగా అయితే ప్రకటించుకున్నారనమాట. సో అలాంటప్పుడు ఈ కలపను వచ్చేసి వాళ్ళను అంటే కలపను కొట్టేసి వాళ్ళ దానికి తరలించుకోవడానికి మనుషులు కావాలి కదా. సో అలాంటప్పుడు ఏం చేశారు అనేసి చూద్దామండి. వలస అధికారులు వచ్చేసి దీనికి ఒక పరిష్కారాన్ని అయితే కనిపెట్టారనమాట. అటవీ గ్రామాలలో నివసించేవారు అటవీ శాఖకు కూలీలను అందిస్తామని, అడవులను సంరక్షిస్తామని ఒప్పుకుంటే వారికి అడవుల్లో వచ్చేసి చిన్న చిన్న భూక్షేత్రాలు ఇవ్వాలని, వాటిని సాగు చేసుకోవడానికి వారికి అనుమతులు ఇవ్వాలని వారు నిర్ణయించారనమాట. కాబట్టి చాలా ప్రాంతాల్లో అటవీ గ్రామాలను ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం చౌకగా శ్రామికులు లభ్యమయ్యేలా చేశారు. సో వీళ్ళేంటి, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం అడవుల్లో ఉండేటటువంటి గిరిజనులకు వచ్చేసి తక్కువ అమౌంట్ ఇచ్చుకుంటూ వాళ్ళతోటి పనులు చేయించుకుంటూ వాళ్ళకు అవసరమైనటువంటి కలపను అన్నిటిని తీసుకొని వాళ్ళ దేశానికి అయితే తరలించుకుంటూ ఉండేవారు అనమాట. సో నెక్స్ట్ రెండవ ఆధారం అనేసి ఇచ్చారండి. ఈ ఆంగ్లేయుల భూమిలో బతకడం ఎంత కష్టమా అనేసి ఇచ్చారు. నెక్స్ట్ వలస చట్టాలకు వ్యతిరేకంగా వచ్చేసి అనేక గిరిజన సమూహాలు వచ్చేసి ప్రతిస్పందించాయన్నమాట. వారు కొత్త నియమాలను ఉల్లంఘించి చట్ట విరుద్ధమని ప్రకటించిన వారి పద్ధతులను కొనసాగించారు. కొన్ని చోట్ల బహిరంగ తిరుగుబాట్లను కూడా చేశారనమాట. సో 1906లో వచ్చేసి అస్సాంలో జరిగిన సోంగ్రామ్ సంగ్మా తిరుగుబాటు, 1930లలో మధ్య జరిగిన అటవీ సత్యాగ్రహం లాంటిదే అనేసి ఇచ్చారు. అంటే అక్కడ దొరికేటటువంటి గిరిజనులకు వచ్చేసి ఒక చిన్న ఇల్లును, అలాగే ఒక చిన్న పొలమును, వీటన్నిటిని ఇస్తాము, మీరు ఇక్కడే ఉండండి అనేసి వాళ్ళ ఆశ చూపించి వాళ్ళను కూలీలుగా తీసుకుని పనులైతే చేయించుకుంటూ ఉండేవారు. నెక్స్ట్ వర్తకంతో సమస్య అనేది ఏర్పడిందనమాట.
సో 19వ శతాబ్దంలో వచ్చేసి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడం కోసం, నగదు రుణాలు అందించడం కోసము, వేతనాలకు పనిచేయమని కోరడం కోసం చాలా తరచుగా వ్యాపారులు, వడ్డీ వ్యాపారస్తులు అడవుల్లోకి వస్తున్నట్లు గిరిజనులు అయితే గమనించారనమాట. అంటే అక్కడ ఏంటంటే ఈ గిరిజనులకు అంతగా తెలియదు కాబట్టి వాళ్ళను తక్కువ డబ్బులకే వాళ్ళను తీసుకెళ్ళి కూలి అంటే పనులు చేయించుకోవడం ఇలా చేస్తూ ఉండేవారనమాట. సో జరుగుతున్న దాని పర్యవసనాలను అర్థం చేసుకోవడానికి గిరిజనులకు కొంత సమయం పట్టింది. గిరిజనులకు వచ్చేసి అప్పట్లో అంత తెలివి, అంత మెచ్యూరిటీ లేదు కాబట్టి వాళ్ళు అంత తక్కువ కూడా పనిచేస్తూ ఉండేవారనమాట. సో ఇదంతా వీళ్ళు తెలుసుకోవడానికి మన చేత ఎక్కువ పని చేయించుకొని తక్కువ డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఎక్కువగా లాభపడుతున్నారని తెలుసుకోవడానికి వీళ్ళకు కొంత సమయం అనేది పట్టిందనమాట. సో వీళ్ళు వచ్చేసి పట్టును సాగు చేసే వారి స్థితిని ఇప్పుడు పరిగణలోనికి తీసుకుందాం అనేసి ఇచ్చారండి. 18వ శతాబ్దంలో వచ్చేసి భారతీయ పట్టుకు ఐరోపాలోని మార్కెట్లో గిరాకీ ఉండేదన్నమాట. భారతీయ పట్టుకు మంచి నాణ్యత వల్ల దాని విలువ అనేది ఎక్కువగా ఉండేది. భారతదేశం నుండి పట్టు ఎగుమతులు వచ్చేసి గణనీయంగా పెరిగిపోయాయి. అయితే ఇక్కడ వచ్చేసి మార్కెట్ విస్తరించడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు పెరిగిన గిరాకీకి తగినట్లుగా పట్టు ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుత జార్ఖండ్ హజీరాబాద్ ప్రాంతంలో వచ్చేసి సంతాలులు పట్టుగూళ్ళను పెంచేవారు. పట్టు వ్యాపారులు తమ ప్రతినిధులను గిరిజనుల ప్రజల వద్దకు పంపి వీరి ద్వారా గిరిజనులకు రుణాలను అందించేవారనమాట. పట్టుగూళ్ళను సేకరించేవారు. పట్టుగూళ్ళను పెంచే వాళ్లకు 1000 పట్టుగూళ్ళకు 3 నుంచి 4 రూపాయల వరకు ఇచ్చేవారనమాట. తర్వాత వీటిని బర్ధవాన్ లేదా గయకు ఎగుమతి చేసి 5 రెట్లు ఎక్కువ ధరకు అమ్మేవారు. పట్టు ఉత్పత్తిదారులకు ఎగుమతిదారులకు మధ్య ఒప్పందం కుదిర్చే మధ్యవర్తకులు వచ్చేసి భారీ లాభాలను ఆర్జించేవారు. సో వీళ్ళు వచ్చేసి ఇలా పట్టుకు గిరాకీ పెరగడంతో పట్టు ఉత్పత్తులను పెంచడము, వాళ్ళకు వచ్చేసి ఇలా మీకు లోన్లు ఇస్తామని, అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి పట్టును తయారు చేసుకొని వీళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముతూ ఉండేవారనమాట. సో కొన్ని రోజులకు వచ్చేసి దీన్ని అర్థం చేసుకున్నటువంటి గిరిజన మార్కెట్లో వచ్చేసి వ్యాపారులను తమ ప్రధాన శత్రువులుగా భావించారు. సో వీళ్ళకి వచ్చేసి ఇవన్నీ తెలియడానికి కొంత సమయం పట్టిందనమాట. తెలిసిన తర్వాత ఈ వ్యాపారులు మనల్ని మోసం చేస్తున్నారనే విషయం అయితే వీళ్ళు గమనించారు. నెక్స్ట్ బీహార్ బొగ్గుగని కార్మికులు అనేసి మనకు పిక్చర్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది చూసుకున్నట్లయితే 1920లో వచ్చేసి బీహార్లోని ఝరియా రాణిగంజ్ బొగ్గుగనుల్లో త్రవ్వకాలు జరిపేవారనమాట. సుమారు 50% మంది గిరిజనులు దీంట్లో అయితే ఉన్నారు. చీకటిగా ఉన్న, ఊపిరాడని, లోతుగా ఉన్న గనులలో పనిచేయడం అనేది కేవలం ప్రమాదకరమైనది, అసాధ్యమైనది మాత్రమే కాదు, కొన్నిసార్లు ప్రాణాంతకం. అంటే మనకు గనులు అంటేనే అక్కడ వచ్చేసి మనకు డస్ట్ కానీ, పొల్యూషన్ కానీ, మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి ప్రదేశాల్లో పనిచేయడం వచ్చేసి అసాధ్యమైనదే, కొన్నిసార్లు ప్రాణాంతకమైనది కూడా అనమాట. 1920లో వచ్చేసి భారతదేశంలోని బొగ్గు గనుల్లో ప్రతి సంవత్సరము రుమారమి 2000 మంది కార్మికులు వచ్చేసి చనిపోయేవారు. మనకు అసలు బొగ్గు గనులు అంటేనే దాంట్లో వచ్చేసి మనకు ఎక్కువగా లంగ్స్ క్యాన్సర్ కానీ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. అంటే అక్కడ ఉండేటటువంటి డస్ట్ వల్ల కానివ్వండి, లేకపోతే పొల్యూషన్ వల్ల కానివ్వండి, మనకు బొగ్గు గనులు అంటే లోపలికి వెళ్తారు కాబట్టి మనకు ఆక్సిజన్ పర్సంటేజ్ కూడా అంతగా అందదనమాట. సో దానివల్ల చాలామంది చనిపోతూ ఉండేవారు అనమాట. నెక్స్ట్ పని కోసం వెతుకులాట అనేసి ఇచ్చారు. పని కోసం తమ నివాసాలు వదిలి సుదూర ప్రాంతాలకు వెళ్ళే గిరిజనుల దుస్థితి మరీ దారుణంగా ఉండేది. 19వ శతాబ్దం మలి భాగం నుండి తేయాకు తోటల సాగు ప్రారంభమైనదన్నమాట. అలాగే గనుల తవ్వకం అనేది ఒక ప్రధాన పరిశ్రమగా అయితే మారింది. అస్సాంలోని తేయాకు తోటలలో, జార్ఖండ్లోని బొగ్గు గనుల్లో పనిచేయడానికి గిరిజనులు వచ్చేసి పెద్ద సంఖ్యలో నియమించారు. వారిని నియమించిన కాంట్రాక్టర్లు వచ్చేసి వారికి తక్కువ వేతనం చెల్లించేవారు, వారిని ఇంటికి తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదనమాట. సో ఇలా వీళ్ళు వచ్చేసి గిరిజనులు చాలా కష్టాలు అయితే పడుతూ వస్తూ ఉన్నారు. నెక్స్ట్ నిశిత పరిశీలన అనేసి ఇచ్చారండి. 19-20 శతాబ్దాలంతా చట్టాలలో వచ్చిన మార్పులు, వారి పద్ధతులపై విధించిన ఆంక్షలు, వారు చెల్లించాల్సిన కొత్త పన్నులు,
వర్తకులు, వడ్డీ వ్యాపారస్తుల దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు అయితే చేశారనమాట. 1831 నుంచి 1232లో వచ్చేసి కోలులు, 1855లో వచ్చేసి సంతాలులు, 1910లో వచ్చేసి బస్తరులు, 1940లో వచ్చేసి మహారాష్ట్రలోని వర్లీలు తిరుగుబాటు అయితే చేయడం జరిగిందనమాట. బిర్సా నడిపిన ఉద్యమం అలాంటి ఉద్యమాలలో ఒకటనమాట. నెక్స్ట్ బిర్సా ముండా గురించి చూద్దాం. 1870 మధ్యకాలంలో బిర్సా అయితే జన్మించారు కదా. సో అతను ఒక పేద తండ్రికి కొడుకుగా అతను బోహొండా అడవుల చుట్టూ అయితే గొర్రెలను మేపుతూ వేణువు వాయిస్తూ స్థానిక అఖాడాలలో నృత్యం చేస్తూ పెరుగుతాడనమాట. పేదరికం కారణంగా అతను తండ్రి వచ్చేసి పని కోసం ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్తూ ఉండేవాళ్ళు. సో యుక్త వయసు రాగానే బిర్సా వచ్చేసి గతంలో జరిగిన ముండాల తిరుగుబాట్ల గురించి కథలు అయితే వింటూ ఉంటాడనమాట. ముండా సమూహానికి చెందిన సిద్ధార్థులు అంటే నాయకులు ప్రజలను తిరుగుబాటు చేయమని కోరడం చూశాడు. దికుల అణిచివేతకు వచ్చేసి ముందు ముండాలు స్వేచ్ఛగా గడిపిన స్వర్ణయుగం గురించి వారు చర్చించేవారనమాట. వారి తెగ యొక్క పూర్వీక హక్కులను పునరుద్ధరించే సమయం వస్తుందని వారు చెప్పేవారు. అయితే అక్కడ ఏంటంటే ఆ ప్రాంతానికి చెందిన మూలవాసులను వచ్చేసి వారసులుగా అయితే మనకు ప్రకటించారని ఆల్రెడీ చెప్పుకున్నాము. వారు వారి రాజ్యాన్ని తిరిగి పొందవలసిన అవసరం గురించి ప్రజలకైతే గుర్తు చేస్తూ వచ్చారనమాట. సో బిర్సా వచ్చేసి స్థానిక మిషనరీ స్కూల్కి అయితే వెళ్తూ ఉండేవాడు. మిషనరీలలో వచ్చేసి ప్రబోధాలు వింటూ ఉండేవాడు అనమాట. సో ముండాలు స్వర్గరాజ్యాన్ని కోల్పోయి హక్కులను తిరిగి పొందుతారని అక్కడ కూడా చెప్పడం అతను వింటాడు. చెడు పద్ధతులను వదిలిన వారు మంచి క్రైస్తవులుగా మారినప్పుడు అది సాధ్యపడుతుందని చెప్పేవారనమాట. ఆ తర్వాత బిర్సా వచ్చేసి ఒక ప్రముఖ వైష్ణవ బోధకుడి సావాసంలో కొంతకాలం గడుపుతాడనమాట. అతడు జెండాన్ని ధరించాడు. స్వచ్ఛత, దైవభక్తికి ఉన్న ప్రాధాన్యతనికి విలువనివ్వడం ప్రారంభించాడనమాట. తర్వాత బిర్సా వచ్చేసి ఎదుగుతున్న వయసులో తారసపడిన అనేక ఆలోచనల ద్వారా అతను ఎక్కువగా ప్రభావితమవుతాడనమాట. గిరిజన సమాజాన్ని సంస్కరించాలనేది అతని ఉద్యమ లక్ష్యంగా పెట్టుకుంటాడు. సో మద్యపానం వదిలేయాలి, అలాగే గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలి, మంత్ర విద్యలు, చేతబడులు నమ్మడం మానేయాలి అతను ముండాలను అభ్యర్థించాడనమాట. కానీ బిర్సా మిషనరీలు వచ్చేసి హిందూ భూస్వాములకు కూడా వ్యతిరేకంగా మారాడనే విషయం మనం తప్పక గుర్తుంచుకోవాలి. ముండాల యొక్క జీవన విధానాన్ని నాశనం చేస్తున్న బాహ్య శక్తులుగా వారిని అయితే అభివర్ణించడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వైష్ణవులు వచ్చేసి విష్ణువును ఆరాధించేవారనమాట. ఆ కాలంలో కూడా వైష్ణవులు వచ్చేసి విష్ణువునే ఆరాధించేవారు. నెక్స్ట్ వచ్చేసి వారి పూర్వ వైభవాన్ని తిరిగి పొందామని 1895లో వచ్చేసి బిర్సా అతని అనుచరులకైతే పిలుపునివ్వడం జరిగిందనమాట. సో అతను గతంలోని ఒక స్వర్ణయుగం గురించి మాట్లాడుతూ అది సత్యయుగమని, అందులో ముండాలు మంచి జీవితాన్ని గడిపారని, కరకట్టలు నిర్మించారని, సహజ నీటి బుగ్గలను వాడుకున్నారని, చెట్లు, పండ్లు, మొక్కలు నాటారని, జీవనోపాధి కోసం వ్యవసాయం చేశారని తెలిపాడనమాట. సో అలా ఏంటంటే వారందరూ వచ్చేసి వారి యొక్క సహోదరులను చంపలేదు, అలాగే వారు నిజాయితీగా జీవించారు. సో బిర్సా కూడా తన ప్రజలు మరొకసారి వారి భూములలో పనులు చేసుకోవాలని, అంటే ఇతను వచ్చేసి ఇప్పటి వరకు బ్రిటిష్ పాలనలో ఉంటూ వచ్చారు కదా. సో దాని తర్వాత ఏంటంటే వీళ్ళు వాళ్ళకు ఉండేటటువంటి స్థలాన్ని వాళ్ళు ఎంచుకొని అక్కడనే వ్యవసాయం చేసుకొని స్థిరపడాలని, అలాగే ఇంతకు ముందులాగానే అంటే అక్కడ వచ్చేసి ఇంతకుముందు ఎవరైతే వాళ్ళ స్థిర నివాసాలను ఏర్పరచుకున్నారో అలా వేట చేయడం కానీ, లేకపోతే వాళ్ళు జూమ్ వ్యవసాయం చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో అలాగనే వాళ్ళ జీవితాలను మళ్ళీ స్టార్ట్ చేయాలి అనేసి అతను చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిషనరీలను, వడ్డీ వ్యాపారులను, హిందూ భూస్వాములను, ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని బిర్సా అధిపతిగా ముండా రాజ్యం ఏర్పాటు కావాలనే రాజకీయ లక్ష్యంతో కొనసాగినటువంటి బిర్సా ఉద్యమం వచ్చేసి బ్రిటిష్ అధికారులను ఎక్కువగా కలవరపెట్టిందనమాట. సో అంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ ఎక్కువ మొత్తంలో ఉండటము, అలాగే బ్రిటిషర్స్ చెప్పినటువంటి పనులు చేయకపోవటం వల్ల బ్రిటిషర్స్లలో కూడా కొంచెము భయం అనేది ఏర్పడిందనమాట. ఈ కారకాలన్నీ ముండాలు అనుభవిస్తున్న దుస్థితికి కారణంగా ఈ ఉద్యమం అయితే గుర్తించింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్రిటిష్ వారి
భూ విధానాలు వారి యొక్క సాంప్రదాయ భూ వ్యవస్థను నాశనం చేసేవన్నమాట. సో హిందూ భూస్వాములు, వడ్డీ వ్యాపారులు వారి యొక్క భూమిని స్వాధీనం చేసుకునేవారు. మిషనరీలు వచ్చేసి వారి యొక్క సాంప్రదాయ సంస్కృతిని విమర్శిస్తూ ఉండేవి. అంటే ఈ మిషనరీలు కానివ్వండి, వారి అంటే ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు ఆచరిస్తూ ఉండేవారనమాట. సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఎక్కువగా భూస్వాములు కానివ్వండి, వడ్డీ వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ వచ్చేసి వారి యొక్క భూమిని వాళ్ళు స్వాధీనం చేసుకొని వారు కూడా స్థిరపడాలని ఆలోచనలు అయితే ఉన్నారనమాట. ఈ ఉద్యమం వ్యాప్తి చెందడంతో బ్రిటిష్ అధికారులు చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సో 1895లో వచ్చేసి బిర్సాను అరెస్ట్ చేసి అల్లర్లకు పాల్పడాడనే ఆరోపణల మీద దోషిగా నిర్ధారించి 2 సంవత్సరాలు అయితే అతన్ని జైల్లో ఉంచడం జరిగిందనమాట. సో ఈ బిర్సా ఉద్యమం చేస్తున్నందుకు ఈ బిర్సానైతే జైల్లో ఉంచారు. నెక్స్ట్ వచ్చేసి 1897లో వచ్చేసి బిర్సాను విడుదల చేసినప్పుడు ప్రజలు మద్దతు పొందడం కోసము అతను గ్రామాలను సందర్శించడం అయితే స్టార్ట్ చేశాడనమాట. సో అతను సాంప్రదాయ చిహ్నాలు, భాషను ఉపయోగించి ప్రజలను ప్రేరేపించి రావణుని అంటే దిక్కులు మరియు ఐరోపా వారు అంతం చేయాలని, అతని నాయకత్వాన్నిలో రాజ్యాన్ని స్థాపించాలని కోరాడనమాట. సో దీంతో వచ్చేసి బిర్సా అనుచరులు వచ్చేసి దిక్కుల, ఐరోపా వారి అధికారానికి చిహ్నాలుగా ఉన్న వాటిని లక్ష్యం చేసుకున్నారనమాట. సో వాటి మీద వీళ్ళైతే దాడిని అయితే కొనసాగించారు. అంటే వారి యొక్క రక్షక భట నిలయాల మీద కానీ, చర్చిల మీద కానీ వ్యాపారులు, జమీందారుల ఆస్తులను అన్నిటిని వీరైతే దోచుకోవడం స్టార్ట్ చేశారన్నమాట. బిర్సా రాజ్యానికి చిహ్నంగా వీరు వచ్చేసి తెల్ల జెండాను కూడా ఎగరవేయడం జరిగింది. నెక్స్ట్ 1900లో వచ్చేసి బిర్సా కలరా వ్యాధితో మరణించడంతో ఉద్యమం వచ్చేసి నీరు గారిపోయింది. అయినప్పటికీ ఈ ఉద్యమం వచ్చేసి 2 విషయాలలో ప్రాముఖ్యత అయితే సంతరించుకుందనమాట. సో అదేంటంటే మొదటిది, ఆదివాసీలు భూమిని దిక్కులు సులభంగా స్వాధీనం చేసుకోలేని విధంగా చట్టాలను ప్రవేశపెట్టేలా వలస ప్రభుత్వాన్ని ప్రోద్బలం చేశారనమాట. సో రెండోది చూసుకున్నట్లయితే ఆదివాసీ ప్రజలకు అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన చేయగల సమర్థత గలదని, వలస పాలన పైన వారు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయగలరని మరోసారి అయితే నిరూపించడం జరిగింది. అంటే వీరు వాళ్ళకు సంబంధించి వాళ్ళ స్థలాలను కానీ, అలాగే వాళ్ళ కోరుకుంటున్నటువంటి జీవితాన్ని వాళ్ళు తిరిగి పొందగలిగారనమాట. నెక్స్ట్ వారి స్వీయ ఆచారాలు, పోరాట చిహ్నాలు ఆవిష్కరించుకొని వారు సొంత నిర్దిష్ట మార్గాలలో అయితే ఇదైతే చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి ఇది వచ్చేసి మనకు 4th లెసన్కి సంబంధించిందండి. గిరిజనులు, దిక్కులు ఒక స్వర్ణయుగ వీక్షణ లెసన్కి సంబంధించినటువంటివి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించిన లింక్స్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.